రాసుకోండి. 10 నిమిషాలైనా అది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, వెరీ గుడ్, 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి ప్రియులారా. నేరుగా దైవవాక్యంలోనికి వెళ్ళిపోతున్నాను, సమయము చాలదు గనుక. 2:8, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. ప్రియులారా, ఆ రోజు త్రికాల రక్షణ అనేది నేను చెప్పడం జరిగింది. అంటే భూతకాల రక్షణ, వర్తమానకాల రక్షణ, భవిష్యత్ కాల రక్షణ. రక్షణ అనేది దేవుడు ఈ 3 కాలాలలో దేవుడు నియమించాడు. అయితే ఈ 3 కాలాలలో దేవుడు నియమిస్తే ఈ 3 కాలాల త్రికాల రక్షణకు 3 కాలాల రిజల్ట్స్, త్రికాల ఫలితాలు కూడా ఉన్నాయి. అది మనం మీరు తెలుసుకోవాలి. ఒకటి, నేను కృపచేతనే రక్షించబడ్డాను అనేది భూతకాల రక్షణ, జరిగిపోయిన రక్షణ. తద్వారా విశ్వాసి జీవితములో, విశ్వాసి తన జీవిత అనుభవములో ఎటువంటి ఫలితాన్ని, ఎటువంటి రిజల్ట్ని పొందుకున్నాడు అనేది ఒకటి. తర్వాత వర్తమాన కాల రక్షణ ద్వారా విశ్వాసి జీవితములో ఎటువంటి రిజల్ట్, ఎటువంటి ఫలితాన్ని తాను అనుభూతిలోకి తెచ్చుకున్నాడు. తర్వాత భవిష్యత్ కాల రక్షణ అనగా విశ్వాసి భవిష్యత్తులో తాను పొందబోయే రక్షణ ద్వారా తనకు కలిగేటటువంటి రిజల్ట్, అంటే ఎటువంటి ఫలితం ఏమిటి అనేది. కాబట్టి త్రికాల రక్షణ, త్రికాల రిజల్ట్, 3 కాలాల ఫలితాలు ఈరోజు తెలుసుకోండి. ఆ 3 ముక్కలు తెలుసుకుంటే మనం చెప్పిన దానికి ఇది కంప్లీట్ అవుతుంది. పిల్లరా, మనము ఆల్రెడీ భూతకాల రక్షణ రక్షించబడ్డాము. దానివల్ల మనలో కలిగేటటువంటి రిజల్ట్ ఏంటి, ఫలితం ఏమిటి అని అంటే, అందులో మొదటిగా దేవుడు నన్ను రక్షించినందుకు, దేవుడు తన కృపచేత నన్ను రక్షించినందుకు, నేను రక్షణ పొందినందుకు నా హృదయంలో నుండి దేవుని పట్ల కృతజ్ఞత కలుగుతుంది. హల్లెలూయా. ఏం కలుగుతుంది? కృతజ్ఞత. కృతజ్ఞత ఒకటి మాత్రమే కాదు దేవుని బిడ్డ, ఇంకోటి కలుగుతుంది. ఏంటో తెలుసా? ఆనందము. ఏంటది? రక్షణానందము. రక్షించబడ్డాను, ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం. నన్ను రక్షించిన దేవుడు నిజం ఎంత గొప్ప దేవుడు అనేది కృతజ్ఞత నాలో దేవుడి పట్ల కలుగుతుంది. ఇదంతా భూతకాల రక్షణ ద్వారా విశ్వాసి జీవితంలో, మన బ్రతుకులో మనకు కలిగే ఫలితం, రిజల్ట్, దేవుని పట్ల కృతజ్ఞత. రెండవదిగా చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైనటువంటి ఆనందం, సంతోషం. ఈ 2 ఉన్నప్పుడు ఇంకటి కలుగుద్దండి. ఆనందం కలిగినప్పుడు హృదయములో స్తుతి కలుగుతుంది. హల్లెలూయా. ఏం కలుగుతుందండి? స్తుతించకుండా నేను ఇక ఉండలేను. ఈ 3 కూడా భూతకాల రక్షణ ద్వారా విశ్వాసి జీవితంలో కలిగే ఫలితము, అనుభూతిలో కలిగే ఫలితం. దాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథ లేఖనాలలో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని త్వరగా అనగా ఆత్మరక్షణను పొందుచు, అదండి చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై. హల్లెలూయా. వింటున్నారా? చెప్పడానికి పదాలు లేవు. ఏమయ్యంటే దేవుడు నన్ను రక్షించాడు, ఎలా చెప్పగలను దాన్ని? అరే అద్భుతమైన, ఏది చెప్పినా దాంతో, దేన్ని పోల్చినా ఏ సంతోషము దీంతో సరి అయినది కాదు. 1 కోటి రూపాయలు నాకు పేలినా దీంతో సమానమైంది కాదు. నాకు ప్రధానమంత్రి హోదా వచ్చిన దీంతో సంతోషమైంది కాదు.
అంత గొప్ప రక్షణ నాకు ఇచ్చారు. దీనికంటే భాగ్యమేముందండి? ఎంత ఆనందం అండి! చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమునైన ఆనందం అదే. దేనివల్ల కలిగింది ఇది? భూతకాల రక్షణ వల్ల ఒక విశ్వాసిలో కలిగిన అనుభూతి ద్వారా కలిగిన రిజల్ట్, ఫలితం అది. దాన్నే కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 7లో దైవజనుడైనటువంటి దావీదు అంటాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం. హల్లెలూయా! అరే 100 కోట్లు నాకు పేలిన దానికంటే, ఎందుకంటే 100 కోట్లు ఉండి నేను నరకానికి వెళ్ళిపోతే ఆ 100 కోట్లు ఎవరికి కావాలి? ఆ లారీలు బంగారం కావాలండి అంటే 10 లారీలు బంగారంతో నరకంలో ఉంటారా? ఎవరు ఉంటారా చెప్పండి? ఎందుకు బాబు ఆ బంగారం గట్ర నాకు అంటారు. ఆ నరకమును తప్పించి దేవుడు నాకు చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందము భూతకాల రక్షణ ద్వారా విశ్వాసికి కలుగుతుంది. తద్వారా విశ్వాసిలో దేవుని పట్ల కృతజ్ఞత కలుగుతుంది. చెప్పాలి, దేవుని ఎడల సంతోషం కలుగుద్ది. సంతోషం ఎప్పుడైతే మనలో కలిగిందో దేవునికి మన హృదయంలోంచి స్తుతి పుట్టుకొస్తుంది. ఇది విశ్వాసి పొందిన భూతకాల రక్షణకు ఫలితం. ఇప్పుడు రెండోది ఏంటంటే వర్తమాన కాల రక్షణ, ప్రస్తుత కాల రక్షణకు ఫలితము మనలో ఏం కలుగుతుంది? రిజల్ట్ ఏమొచ్చింది? మనం దినదినము రక్షణ పొందుతుండాలి కదా. ఎందులో నుండి? పాపము నుండి, భయముల నుండి. పాపములో పడిపోతానేమో, జారిపోతానేమో, పరిశుద్ధతను కాపాడుకుంటూ దినదినము ఆత్మీయతలు ఎదుగుతూ ఉండడానికి, తప్పు చేస్తే కన్నీళ్ళు విడిచి వణుకుతో బాధపడుతూ. కాబట్టి ప్రస్తుత కాల రక్షణ ద్వారా మనకు కలిగినది వణుకు, దుఃఖము. ఏ దుఃఖం అది? పిల్లారా, దైవ చిత్తానుసారమైన దుఃఖం. 2 కొరింథీలో రాయబడి ఉంది ఆ మాట, చూడొద్దు. మీరు దైవ చిత్తానుసారంగా దుఃఖిస్తున్నారు కాబట్టి నేను ఆ విషయంలో సంతోషిస్తున్నాను. దైవ చిత్తానుసారంగా ఎందుకు దుఃఖించాలి? అయ్యో నేను పొరపాటు చేశాను ప్రభు, నన్ను క్షమించు తండ్రి. వెంటనే కడుక్కుంటాం. తర్వాత మన సొంత రక్షణ ఎలా తీసుకుంటాండి? హెబ్రీ 4:1 అంటుంది. హెబ్రీ 4:1 త్వర చూసండి. హెబ్రీ 4:1 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను తప్పిపోతాడేమోనని భయము కలిగి ఉండాలి. వర్తమాన రక్షణ ద్వారా భయము కలుగుతుంది. అమ్మో, ఒకవేళ ఆ నిత్య విశ్రాంతి పరలోకం ఆ యొక్క యెరూషలేము చేరనేమో, కాబట్టి అమ్మో నేను ఏం చేయాలి? మరలా రక్షణ కొనసాగుతూ ఉండాలి. భయముతో. ఏ భయముతో? పౌలు అన్నాడు కదా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, భయముతోను వణుకుతోను అంటే దాని అర్థం ఏంటి? అదిగో హెబ్రీ 4:1 ఆ భయం ఉండాలి. అరే విశ్రాంతిలో వెళ్లకుండా తప్పిపోతానేమో అన్న భయముతో విశ్వాసికి రక్షణ కొనసాగించుకునే భాగ్యము దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, భయము కలుగుతుంది. అర్థమైందండి? పరిశుద్ధత, జారిపోతానేమో అనే భయం కలుగుతుంది. హల్లెలూయా. పాపం చేయకూడదు బాబోయ్, అమ్మ నేను ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు బాబోయ్ అంటూ జాగ్రత్త పడతాం. ఏం పడతాం? జాగ్రత్త కలుగుతున్నది. జాగ్రత్త. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో, దేవుని మూలముగా, మొదటి యోహాను 5:18, దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుంటాడు. హల్లెలూయా. దినదినము భద్రం చేసుకుంటున్నాం మనం. ఎక్కడికి? విగ్రహానికి ఎందుకు వెళ్తాం? ప్యాకెట్ల దగ్గరికి ఎందుకు వెళ్తాం? గోళీలు ఎందుకు ఆడుతాం? చుట్టా బీడి సిగరెట్ ఎంత తాగుతాం? చిచ్చి. దినదినము మనకు భయం కలిగి, మనకు భద్రము కలిగి జీవిస్తున్నాం. అది వర్తమాన
రక్షణ, వర్తమాన కాల రక్షణ లేదా ప్రస్తుత కాల రక్షణ ద్వారా విశ్వాసికి కలుగుతున్న రిజల్ట్, ఫలితం. కాబట్టే మనము వెంటనే ఏం చేస్తాం? ఏమా పిక్నిక్ వెళ్తారంటే బ్యాక్ ఆటలాడతాం, ఆడతామన్నా చిచ్చి ఆ జోలికి పోము. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టాం కాబట్టి పాపము చెయ్యము, మనము భద్రం చేసుకుంటాము. ఒకవేళ పాపం చేస్తే ఏమవుద్ది? ఆ విశ్రాంతి నేను తప్పిపోతానేమోనో భయము. ఈ భద్రత, ఈ జాగ్రత్త, ఈ భయము వణుకుతో. ఎలా వణుకుతో? ప్రభా పొరపాటు అయిపోయింది, ఈ ఆదివారం రాలేదు, గొడవాడి, ప్రభా నన్ను క్షమించు అని ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ఏం చేస్తామండి? తన వాక్యము చేత కడుక్కుంటాం. వర్తమాన కాల రక్షణ ద్వారా విశ్వాసికి కలిగేటటువంటి రిజల్ట్, ఫలం ఏంటంటే వణకు, భయము, భద్రత, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం చెప్పేసి నేను ముగిస్తా. మూడవది ఏంటంటే భవిష్యత్ కాల రక్షణ ద్వారా విశ్వాసికి కలిగేటటువంటి ఫలితం ఏమిటి అనంటే, ఎంత చక్కటి మాట అండి అది. అపోస్తులుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట. అర్థమైందండి? భవిష్యత్ కాల రక్షణ ద్వారా మనకు కలిగినటువంటి ఫలితము, రిజల్ట్. పరీక్ష రాసిందా? రిజల్ట్ రాదేటి? భవిష్యత్ కాల రక్షణ ద్వారా విశ్వాసికి కలిగినటువంటి ఫలితం ఏంటంటే నిరీక్షణ. అంటే ఆశతో ఎదురు చూచుట. ఏంట ఎదురు చూచుట? నా తండ్రి లేడో, వస్తాడు, మళ్ళీ నన్ను తీసుకెళ్తాడు. అవునా కదా? అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? సంపూర్ణ నిరీక్షణ ఉండాలట. సంపూర్ణ నిరీక్షణ దేని బట్టి వచ్చింది? భవిష్యత్ కాల రక్షణను బట్టి మనలో కలిగేటటువంటి ఫలితం అది. ఏం బాబు, ఏదో భవిష్యత్తులో రక్షించబడతాం అన్నావు, నిజమా? అవునండి, అవును. ఎందుకంటే నా తండ్రి వస్తాడు, వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడు. మామ చెప్పేది, అరే నాన్న ఇది మంది కాదురా, ఈ లోకం కాదురా, ఏసే రాకడ సమయం ఇచ్చేస్తుంది, మనమందరం వెళ్ళిపోతాం, తర్వాత భూమి మీద అగ్నివర్షాలు వచ్చేస్తాయి అని మా అమ్మ చెప్పేది. ఏంటి ఆయన వస్తాడు ఏంటి, అగ్నివర్షాలు ఏంటి? ఏమో అమ్మ అబద్ధం ఆడుతుందా? ఆడదు కదా. నిజమని నేను అప్పుడు కూడా నమ్మాను, ఫిక్స్ అయిపోయాను. అప్పుడు పాడేది మా అమ్మ కూడా, రాకడ సమయములో కడబూర శబ్దంలో అని చెప్పేది. ఆ రాకడేంటో నాకు తెలియదు, ఏసే రాకడ సమయం వచ్చేస్తుందట, మనం వెళ్ళిపోతామట. అదే నమ్మాను. తనకు తెలిసిన మాటతో నన్ను చెప్పింది, తన నిరీక్షణ సంపూర్ణంగా నమ్మింది. ఈ రోజున మరి ఆ విషయాలు లోతుగా నేను తెలుసుకున్నాను. అమ్మకు అంత తెలియకపోయినా ఒక్క మాట నాలో అంకురముల మహావృక్షమైంది. ఈ రోజున బైబిల్లో చాలా లోతుగా వెళ్ళే కృపను చూపాడుగా. కాబట్టి ప్రియులారా, భవిష్యత్ కాల రక్షణ ద్వారా విశ్వాసికి కలిగేటటువంటి ఫలితం ఏమంటే సంపూర్ణ నిరీక్షణ దొరికింది. యేసయ్య వస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు. నన్ను తీసుకెళ్ళేటప్పుడు నాలో ఏ లోపాలున్నా అది కవర్ చేయడానికి కూడా ఆయన తెస్తున్నాడు ఒక తేనె మూట, అదే కృప. హల్లెలూయా అంటుంది చూడండి, ఒకసారి చదవండి అక్కడ. నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప. హల్లెలూయా. ఏమయ్యా రఘు, యేసయ్య వస్తాడా? మన కోసం వస్తాడా? తీసుకెళ్తాడా మనల్ని? నమ్ముదామా? ఎస్. మీరు నమ్మకపోవచ్చు, మీరు అందరూ ఒకటే నమ్మకపోవచ్చు, నేను మాత్రం నమ్ముతాను. ఇప్పుడు మీరు కూడా అలాగే అనాలి. ఇది ఎలా కలిగింది? భవిష్యత్ కాల రక్షణను బట్టి మనలో కలిగిన రిజల్ట్. పాస్ అయిపోయారు అంతే. అందుకే మీరు ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా నమ్మరు. ఆయన వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. ఈ త్రికాల రక్షణ ద్వారా త్రికాల ఫలితములు అనేది ఈరోజు మనం నేర్చుకునేటువంటి సబ్జెక్ట్. కాబట్టి భూతకాల రక్షణ ద్వారా మనకు ఆయన పట్ల కృతజ్ఞత కలిగింది, సంతోషము ఆనందము కలిగింది, తద్వారా స్తుతి కలిగేటటువంటి జీవితం కలిగింది. వర్తమాన కాల రక్షణ ద్వారా
మనలో వణుకు, భయము, భద్రత, జాగ్రత్త కలిగింది. కాబట్టి ఎప్పటికప్పుడే జాగ్రత్త పడుతూ ముందుకు సాగుతున్నాం, రక్షణలో కొనసాగుతున్నాం. తర్వాత భవిష్యత్ కాల రక్షణ ద్వారా మనకు గొప్ప ఆశ ఏంటది? గొప్ప నిరీక్షణ. ఆయన వస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు. ప్రార్థన చేద్దాం, తల వంచండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడా, ఇంతవరకు దేవా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి గొప్ప నిరీక్షణ మాకు తెలియజేశారు. ఎంతో అద్భుతమైనటువంటి సందేశము నాయన. నువ్వెంత గొప్ప దేవుడు ప్రభు. మేము అనర్హులము, యోగ్యులము కాము, అయినా సరే మమ్మల్ని ప్రేమించి దేవా కావలసిన నిగూఢమైన విషయాలు తెలియజేస్తున్నారు. నాకు నా బిడ్డ